రాళ్లతో కొట్టబడడానికి వెనకపోరంట, రంపముతో కొయ్యబడిన వెనకపోరంట, శోధన వచ్చినా భయపడరంట, ఖడ్గం వచ్చినా భయపడరంట, దరిద్రం వచ్చినా విసుగు చెందరంట, శ్రమ పడినా ధైర్యాన్ని కోల్పోరంట. వాళ్ళకు అడవులలో అయినా సరే, కొండలైనా సరే, గోలైనా సరే, సొరంగాలైనా సరే, కరువు అయినా సరే, ఏదైనా సరే దేవుణ్ణి మందిరాన్ని సేవకుని వదిలిపెట్టరంట. మీరు వాడుకునే వాళ్ళు కాదు, వండుకునేవారు కాదు, కడుపు నింపుకునే కాదు, అవసరమైతే ఆ మంటల్లో దేవుని కొరకు, దేవుని కొరకు, దేవుని కొరకు, సేవకుల కొరకు, మందిరం కొరకు, సంఘం కొరకు ఆ మంటను వాడుకోవడం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసేది ఏంటి? అవసరమైతే మంటల్లో కాలిపోవడమే వాడికి తెలుసు. ఆరోను మోషే మీదికి ఇశ్రాయేలు అందరూ రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు యెహోషువ కాలేబు ఏం చేశారంట? వాళ్ళ పక్కలో వాళ్ళకి ఎదురు నిలబడారంట. ఆమేన్, హల్లెలూయా. ఆ పక్షం సేవకులతో నిలబడేవారు. రఫీదీములో యుద్ధం జరుగుతున్నప్పుడు కొండ మీద మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? గెలుస్తున్నారు. ఆ విధంగా బలహీనమైన స్థితిలో మోషే ఉన్నప్పుడు నీ బతుకు నువ్వు బతుకు అని కాకుండా, ప్రియమైన దేవుని పిల్లరా, ఆయనకు ఊతం ఇచ్చిన గుంపు ఈ గుంపు